మరో 2 పథకాల అమలుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతుంది. గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఈ నెల 27 లేదా 29వ తేదీ నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. 200 యూనిట్ల విద్యుత్ పథకం అర్హులకు మార్చి తొలి వారం నుంచి జీరో బిల్లులు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. 2 పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరెంట్, గ్యాస్ పథకాలపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్, ట్రాన్స్కో జెన్కో సీఎండి రిజ్వీ, సీఎం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు. ఈ పథకాల అమలుకు విధి విధానాలపై సమావేశంలో చర్చించారు. తెల్ల రేషన్ కార్డు కలిగి 200 యూనిట్ల లోపు కరెంటు వాడేవారందరికీ మార్చి మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేయాలని సమావేశంలో నిర్దేశించారు. ప్రజాపాలన దరఖాస్తులో రేషన్ కార్డు, యూనిక్ సర్వీస్ నంబర్లను పొందుపరచడంతో తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోకుండా చూడాలని, ఆయా వివరాలను నవీకరించాలనే అవకాశం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యుత్ బిల్లుల కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లలో సవరణ ప్రక్రియకు అవకాశం ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామంలోని ప్రజలందరికీ తెలిసేలా విద్యుత్ శాఖ తగినంత ప్రచారం చేపట్టాలని సూచించారు. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చూడాల్సిన బాధ్యత అధికారుల మీదే ఉందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఇక ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని వారుంటే వారికి తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో అప్లికేషన్లు పెట్టుకునే వెసులుబాటును నిరంతర ప్రక్రియగా అమలు చేయాలని సూచించారు. ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ 500కే గ్యాస్ సిలిండర్ అందించాలని, దీనిపై గ్యాస్ ఏజెన్సీలతో చర్చలు జరపాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.